ధన్యులు. వాక్యం అనేటువంటిది లోపలికి వెళ్ళిపోవాలి, కాలుష్యత కలగాలి, నువ్వు ప్రజ్వలింపవాలి, నువ్వు వెలగాలి, దేవుని కార్యాలు చూడగలగాలంటే హృదయశుద్ధి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని కూడా దేవుడు మాట్లాడుతాడు. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా గమనించండి, హృదయశుద్ధి లేకుంటే ఏది చేయండి చేదుగా అయిపోతుంది. హృదయశుద్ధి లేకపోతే ఏమవుతుంది? చేదుగా. ఏది తిన్నా నీకు వంట పట్టదు, ఎందుకంటే ఏమీ లేదు, హృదయశుద్ధి లేదు. ప్రజలు చూడండి, మనసు పూర్తిగా ఎవరన్నా పిలిచి భోజనం పెట్టావనుకో, నువ్వు హృదయంలో ఏదైనా ఉంచుకొని భోజనం పెడితే అది తిన్నోనికి ఆగదు, పెట్టి నీకు కూడా ప్రతిఫలము ఉండదు. ఈ కారణం ఏంటంటే హృదయశుద్ధి లేదు. కనుక దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన గెంజి మెతుకులు అవ్వచ్చు, హ్యాపీగా సేవించవు, అంతే, హ్యాపీగా తిను, అది నీకు ఆరోగ్యం, అది నీకు ఆశీర్వాదం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒకరోజు దేవుడు ఇంకా మంచి ఆహారం ఇవ్వచ్చు, అయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి హృదయశుద్ధి నువ్వు అప్పుడు కూడా కలిగి ఉండాలి. అందుకే దేవుడు చెప్పాడు, యేసయ్య హృదయశుద్ధి గలవారు ధన్యులు. ఆ ధన్యత్వము అనేటువంటిది మన జీవితాల్లో కలిగి ఉండాలని దేవుని బిడ్డలుగా. నేను మనసులో ఏం పెట్టుకోలేదు అంటారు, కానీ చాలా పెట్టుకుంటారు మన క్రైస్తవులు. మన క్రైస్తవులకు ఉన్నటువంటి రాజకీయాలు, మన క్రైస్తవులు చేసేటువంటి కుట్రలో మనకి ఎవరు చేయరు. ఏంటది? ఉందా హృదయశుద్ధి? ఉంటే ఎవరైనా అలా చేస్తారా? ఉంటే ఎవరైనా అలా మాట్లాడతారా? ఉంటే ఎవరైనా అంత గర్వంగా ప్రవర్తిస్తారా? ప్రియులరా, యేసు ప్రభు చెప్పాడు కొండ మీద ప్రసంగం అంటే వాళ్ళు మారు మనసు పొందాలని, అందరూ కూడా దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలని, అందరూ కూడా దేవుని పట్ల విశ్వాసం అనేటువంటిది ఉంచాలని యేసు చెప్పాడండి. అంత గొప్పగా చెప్పాడండి దేవుడు. ప్రియులరా, కనుక జీవితంలో ఎప్పుడు కూడా మన మాట, మన పాట, మన ప్రార్థన దేవుడికి తెలుసు. హల్లెలూయా. ప్రభువుకు తెలుసండి మనం ఎలాంటి వారమో దేవుడికి తెలుసు. దేవుని బిడ్డరా, ముందు ఒకలాగా వెనకత్తు ఒకలాగా జీవితం ఉంటే హృదయశుద్ధి అనేటువంటిది ఉండదండి. ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవుని బిడ్డరా, హృదయశుద్ధి అనేటువంటిది కలిగి ఉండాలి. అప్పుడు వాక్యం అనేటువంటిది నీ మనసులోనికి వెళ్ళి కార్యసిద్ధి కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. తర్వాత చూడండి, అక్కడ అన్నాడు, ఇంకో మాట అన్నాడు చూడండి. చూసారా, కొందరు వీటిని ఏం చేశారటండి? మానుకున్నారటండి. అంటే వాళ్ళకి ప్రార్థన అవసరం లేదు, పొందుకుంటారు, చెప్తారు దేవుడు మమ్మల్ని బాగా దీవించారని, కానీ సాక్ష్యం చెప్పరు. వాళ్ళకి సాక్ష్యం కూడా చెప్పుకోవడం అవసరం లేదు. ఏమండి? అలాగే దేవుణ్ణి ఘనపరిచే విషయాలు కూడా ఎరక్కుంటారు, మానుకున్నారు. కొందరు దీన్ని మానుకున్నారు. కొందరు దేవుడు దీవిస్తాడు, అలాగని బయట వాళ్ళని దీవించడం కాదు, వాళ్ళని దేవుడు దీవిస్తాడు. ఏమండి? వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాకపోతే మనం ఎదిగినటువంటి దేవుడు మనల్ని కూడా దీవించాడు అనేటువంటి ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఏంటి అంటే కేవలము హృదయశుద్ధి ఉండాలి, ప్రేమ ఉండాలండి. హృదయశుద్ధి దగ్గర ఏముంటుందంటండి? ప్రేమ కూడా ఉంటుందండి. ప్రేమే శ్రేష్టమైందని చెప్పాడండి. ఏమండి? ఏమన్నాడు? ఇప్పుడు భర్త ఉన్నాడు, భార్య దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అంటాడు, కానీ లోపల తీసుకెళ్ళి పటా పటా పట కొట్టిస్తే అది ప్రేమ? చెప్పండి, ప్రేమ? నేను బోల్డ్ కష్టపడి వచ్చాను, నువ్వు ఇంటి దగ్గర తింటున్నావు, నువ్వు గట్టిగా మాట్లాడుతున్నానంటే అది ప్రేమ? అది ఎలా ఉంది? అది ప్రేమ కాదు. ప్రేమట మౌనంగా ఉండును. ప్రేమ ఎలా ఉంటుందట? భరిస్తుంది భరిస్తుంది భరిస్తుంది. ఏసీ మనం భరించట్లేదు. ఏసీ ఎంత భరిస్తున్నాడు కదా? ఏసీ మన మాటలు భరిస్తున్నాడా కదా? మనం ఏం మాట్లాడుతున్నా భరిస్తున్నాడా? 39 కొరడా దేవులు ఆడుకోవటం కాదు, మనం రోజు సిలివేస్తున్నాం. ఏసీ రోజుకి వేస్తూ ఉంటాం, మాటల ద్వారా వేస్తూ ఉంటాం, పలుకుల ద్వారా వేస్తూ ఉంటాం. ఆ గాయాన్ని ఇంకా రేపుతూనే ఉంటాం. ఎందుకంటే ఆయన భరిస్తాడని మనకు తెలుసు. భరించే దేవుడు ఆయన. కనుక కొందరు వాటిని ఏం చేశారంటే ప్రియులరా,
మాను